హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 యమహా XR 155 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఏమైనా అప్డేట్స్ జరిగాయా లేదా, క్లియర్ కట్గా అన్నీ మీకు చెప్తాను A to Z. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ ఈ XR 155 అనేది ఓన్లీ సింగిల్ మోడల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 5 కలర్స్ ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఈ 5 కలర్స్ని రియాలిటీలో చూశాను. నాకు మాత్రం బాగా బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ నచ్చాయి. ఎందుకంటే ఈ బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో మాత్రమే గోల్డెన్ USD ఫోక్స్ ఇస్తున్నారు. గోల్డెన్ USD ఫోక్స్ ఉండటం వలన రియాలిటీలో లుక్ చూడడానికి ఈ కలర్స్లో బాగుంది. అదే రిమైనింగ్ 3 కలర్స్లో ఏంటంటే బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇస్తున్నారు. ఇంకా ఈ సిల్వర్ అండ్ గ్రీన్ ఈ 2 కలర్స్ రియాలిటీలో చూడడానికి అంత బాగలేవు, యావరేజ్గా ఉన్నాయి. సో ఏదేమైనా సరే మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను మాత్రం బ్లాక్ కానీ బ్లూ కానీ తీసుకోమంటాను. రెడ్ కూడా పర్లేదు, రియాలిటీలో చూడడానికి కొంచెం బాగానే ఉంది. సో ఏదేమైనా మీ టేస్ట్ వైజ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు మాత్రం బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే యమహా కంపెనీ ఈ వెహికల్లో 2 కిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి కెఫే రేసర్ కిట్, ఇంకోటి స్క్రాంబ్లర్ కిట్. కెఫే రేసర్ కిట్ కాస్ట్ వచ్చేసి 11,915 రూపీస్ వరకు ఉంది. స్క్రాంబ్లర్ కిట్ కాస్ట్ వచ్చేసి 12,330 రూపీస్ వరకు ఉంది. కెఫే రేసర్ కిట్ ఇన్స్టాల్ చేస్తే వెహికల్ లుక్ చూడడానికి ఎలా ఉంటుంది, స్క్రాంబ్లర్ కిట్ ఇన్స్టాల్ చేస్తే వెహికల్ లుక్ చూడడానికి ఎలా ఉంటుంది. సో వీటిని ఏంటంటే మీరు ఎక్స్ట్రా మనీ పెట్టి కొనుక్కోవాలి. మీకు ఎప్పుడైనా స్టాక్లో వెహికల్ని చూసి బోర్ కొడితే అప్పుడు ఈ కిట్ని బై చేసి ఇన్స్టాల్ చేస్తే వెహికల్ లుక్ అనేది కొంచెం మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది అనమాట. అలానే కిట్సే కాకుండా యమహా కంపెనీ వెహికల్కి అడిషనల్గా యాక్సెసరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి యాక్సెసరీస్ను. వీటిని కూడా మీరు ఎక్స్ట్రాగా అమౌంట్ పెట్టి బై చేసి వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అనమాట, మీ ఇంట్రెస్ట్ని బట్టి బై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ లేటెస్ట్ 26 మోడల్ ఇచ్చిన ఒకే ఒక అప్డేట్ కలర్ అనమాట. ఈ బ్లాక్ కలర్ని లాంచ్ చేశారు. ఇది తప్పితే ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు. రియాలిటీలో చూడడానికి మాత్రం కలర్ అనేది బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ మోడర్న్ రెట్రో డిజైన్లో ఈ బైక్ ఏంటంటే రియాలిటీలో హైట్ వైజ్ షార్ట్గా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, అలానే లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మెయిన్గా యూత్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి వెహికల్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ 26 మోడల్ అప్డేట్ వైజ్ ఇచ్చిన ఈ బ్లాక్ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి బాగుంది. ఎప్పుడైతే యమహా కంపెనీ మన ఇండియాలో XR బైక్ని లాంచ్ చేసిందో అప్పుడు ఈ బ్లాక్ కలర్ లేదు. కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు అనమాట ఈ కలర్ లేదని. బట్ ఫైనల్గా ఈ 26 అప్డేట్లో ఈ కలర్ని ఇచ్చింది. ఫారెన్లో ఉండేది అనమాట ఈ బ్లాక్ కలర్ అనేది. బాగుంది ఓవరాల్గా కలర్ చూడడానికి. ఎవరైతే బ్లాక్ లవర్స్ ఉంటారో నాలాగా వాళ్ళకి మాత్రం విపరీతంగా నచ్చుతుంది ఈ కలర్ అనేది. నేను మాత్రం XR 155ని కొంటే ఈ బ్లాక్ కలరే కొంటాను, అంత బాగా నచ్చింది అనమాట కలర్ అనేది. సో ఓవరాల్గా లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, హ్యాండిల్ బార్కి బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు మెటల్. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ నాన్ అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఇచ్చారు. థ్రాటిలింగ్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఈ బైక్ మిర్రర్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా, క్వాలిటీ పర్లేదు. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది, హెడ్లైట్ పైన ప్రొవైడ్ చేసిన ఈ పార్ట్ అనేది ఫైబర్ పార్టే. హెడ్లైట్ వైజ్ రౌండ్ షేప్ LED విత్ హాఫ్ ఫేస్ DRL ఇచ్చారు. ఓవరాల్గా హెడ్లైట్ డిజైన్ చూడడానికి మాత్రం రియాలిటీలో బాగుంది. అలానే ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఆ ఇంటెన్సిటీ, ఆ త్రో అనేది బాగానే ఉంటుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా అలానే హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ని ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, ఇవి LEDనే, హజల్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ అయితే కాదు, నాన్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్. అలానే ఇక్కడ సిల్వర్ కలర్లో హెడ్లైట్ క్లాంప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ఫెండర్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇదేమీ రేడియల్ టైర్ కాదు, నాన్ రేడియల్ టైరే. అలానే ఈ బైక్ ఎలవిల్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, 5x2 10 స్పోక్స్తో సింపుల్గా. ఈ ఒక్క గ్రీన్ కలర్లో మాత్రమే కలర్ఫుల్ వీల్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ 4 కలర్స్లో బ్లాక్ కలర్ ఎలవిల్సే ఉంటాయి. ఎలవిల్ డిజైన్ అయితే చూడడానికి సింపుల్గా బాగానే ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఫెండర్ హోల్డర్స్ కూడా ఫైబరే, ఇవేమీ మెటల్ కాదు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 282 mm డిస్క్ ఇచ్చారు.
బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని వెహికల్ యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ బయట అనేది బాగుంటుంది, ఎందుకంటే మంచి క్యాలిపర్స్ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm గోల్డెన్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ గోల్డెన్ USD ఫోక్స్ ఉండటం వలన లుక్ అనేది చూడటానికి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ది. 37mm సైజ్ అంటే పర్లేదు, డీసెంట్ సైజే. బైక్ను మనం రైడ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కార్నరింగ్స్లోను హై స్పీడ్స్లోను స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ వెహికల్లో USD ఫోక్స్ ఉండటం వలన. నెక్స్ట్ ఈ బైక్లో యూనిక్గా హార్న్ ప్లేస్మెంట్ అనేది హెడ్లైట్ కింద ఇచ్చారు, చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. లేజర్ కట్ కీ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే రౌండ్ LCD కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంది, అంత పెద్దగా ఏమీ లేదు. ఇలా కాకుండా రౌండ్ TFT కన్సోల్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. చూద్దాం ఫ్యూచర్లో ఇస్తారేమో అని. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే కింద రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైటు, న్యూట్రల్ లైటు, ABS లైటు, మాల్ ఫంక్షన్ లైటు, ట్రాక్షన్ కంట్రోల్ లైటు, హెడ్ లైట్ ఇండికేషన్ ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల RPM మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, VVA సింబల్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఇచ్చారు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన కంప్లీట్ ప్యానెల్ ఇక్కడ చూడొచ్చు. అలానే డిజిటల్ ఫ్యూల్ గేజ్, ఇంజిన్ టెంపరేచర్ కూడా ఇచ్చారు. ఇంకా కన్సోల్కి రైట్ అండ్ లెఫ్ట్ 2 బటన్స్ ఇచ్చారు. ఇవే సెట్ మోడ్ బటన్స్ అనమాట. వీటిని యూజ్ చేసి మీరు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫీచర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓడోమీటర్ ఇన్ఫర్మేషను, ట్రిప్ 1-2 ఇన్ఫర్మేషను, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ట్రాక్షన్ కంట్రోల్, టైము, రియల్ టైమ్ మైలేజ్, ఇలాగా చాలా ఫీచర్స్ ఇచ్చారు. అలానే కన్సోల్కి ఉన్న కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే డే టైంలో విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మరీ అంత బ్రైటర్ కన్సోల్ ఏమీ కాదు ఇది. అయితే ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ బ్రైట్నెస్ను ఎలా అడ్జస్ట్ చేయాలో తెలుసుకుందాము. బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ కీ అనేది ఆఫ్లో ఉంచి కన్సోల్కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి, ఒక 10-15 సెకండ్స్. అలా లాంగ్ ప్రెస్ చేసి ఉంచిన తర్వాత బైక్ కీ అనేది ఆన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు కన్సోల్కి రైట్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ని ఈ విధంగా మీరు స్టెప్స్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ XSR 155 బైక్ కన్సోల్ బ్రైట్నెస్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఒకసారి మీ దగ్గర బైక్ ఉంటే చెక్ చేసుకోండి, బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉందా ఫుల్గా ఉందా అనేది. తక్కువగా ఉంటే మీరు ఫుల్గా పెట్టుకోండి, కొంచెం విజిబిలిటీ అనేది బాగుంటుంది డే టైంలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బైక్ కీ అనేది ఆఫ్లో ఉండాలి, కన్సోల్ లెఫ్ట్ సైడ్ బటన్ని ఒక 10-15 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. దాని తర్వాత బ్రైట్నెస్ అడ్జస్ట్ ప్యానల్ ఓపెన్ అయితే కన్సోల్కి రైట్ సైడ్ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. కన్సోల్ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అలానే బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉందని, కానీ ఫీచర్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఆ ఫీచర్స్ కూడా మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడుతూ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. సో ఇది కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. ఇంకా కింద హజల్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. పైన ఇక్కడ హార్న్ బటన్ ఉంది, కింద సిగ్నల్ స్విచ్ ఉంది, రివర్స్లో ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. నేను ఈ బైక్ను రైడ్ చేసినప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ వైజ్ నన్ను ఇంప్రెస్ చేసింది, బాగుంటుంది హ్యాండిల్ కంఫర్ట్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ అనేది ఫైబర్ ఇచ్చారు, మెటల్ ఇస్తే చాలా బాగుండేది. ట్యాంక్ మిడిల్లో గ్రే కలర్ ఫినిషింగ్ చూడవచ్చు, బాగుంది చూడడానికి. ఇక్కడ XSR అని చెప్పి 3D లోగో ఇచ్చారు, E20 బ్యాచింగ్ ఉంది, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, సైడ్స్ యమహా అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. ట్యాంక్ సైజు కూడా కొంచెం చిన్నగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ డెల్టా బాక్స్ చాసిస్ను ఉపయోగించారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ వైజ్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ హై స్పీడ్స్లో అండ్ కార్నరింగ్స్లో. ఇదే డెల్టా బాక్స్ ఫ్రేమ్ని సూపర్ బైక్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో చాసిస్ వైజ్ మాత్రం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ మీకు చాసిస్ పైన కొద్దిగా బంప్ అయ్యి ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని వెంట్ కవర్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 155cc OBD 2B లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 18.4 bhp at the rate 10,000 RPMలో, టార్క్ 14.2 Nm at the rate 7,500 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. VVA ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్కిప్ చేయకుండా. అలానే బైక్లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది, కిక్ ఉండదు. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదేమీ కొత్త ఇంజిన్ అయితే కాదు, సేమ్ R15 MT15లో ఉన్న ఇంజిన్ ఈ బైక్లో కూడా ఇచ్చారు. పికప్ పర్ఫార్మెన్స్ అనేది R15 MT15 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, అలానే టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఈజీగా మీకు 100 స్పీడ్ అనేది రీచ్ అయిపోతుంది.
టాప్ స్పీడ్ వైజ్ ఈజీగా 140 స్పీడ్ వరకు వెహికల్ అనేది వెళ్తుంది. అలానే పికప్ వైజ్ ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేదు, క్లచ్ కూడా లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా మీరు లాంగ్ రైడ్స్కి ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. సిటీ కాంపిటింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. మెయిన్గా మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు మంచి స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలానే ఈ బైక్ షార్ట్గా లైట్ వెయిట్తో కాంపాక్ట్గా ఉంది కాబట్టి లిటరల్లీ మీరు ఆడుకోవచ్చు, అంత బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. నేను బైక్ని రైడ్ చేసే చెప్తున్నాను. సో ఓవరాల్గా మీరు పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఈ వెహికల్ తీసుకుంటే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. సెంటర్ స్టాండ్ కూడా ఇస్తే చాలా బాగుండేది. ఇంకా గేర్ లెవర్ వైజ్ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఈ వెహికల్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది రేడియేటర్ అనమాట. ఎఫెక్టివ్గా ఇంజిన్ అనేది కూల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే ఇంకా రైడర్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ కూడా మెటలే ఉంది. పిలియన్కు కూడా మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు సిల్వర్ కలర్లో. ఇది ఒకటి బాగుంది చూడడానికి. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, కాంపాక్ట్ అండ్ బల్కీగా. ఎగ్జాస్ట్ పైన బబుల్ టైప్ డిజైన్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. గ్రిప్ అనేది బాగుంటుంది రైడింగ్లో, వైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు. అట్లీస్ట్ 230mm సైజ్ అలా ఇస్తే చాలా బాగుండేది. అలానే బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని ఇందులో యూజ్ చేశారు. ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఈ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ వైజ్, ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఈ వెహికల్లో. బట్ బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద డిస్క్ ప్లేట్ ఇస్తే బాగుండేది. ఇంకా ఇక్కడ చిన్నగా డిజైన్ వైజ్ మెటల్ ప్లేట్ ఇచ్చారు. ఈ సైడ్ ప్యానల్ కూడా ప్లాస్టికే, ఎక్సెసర్ అని చెప్పి స్టిక్కర్తో బ్యాడ్జింగ్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ షార్ట్ కాంపాక్ట్ సీట్ను ప్రొవైడ్ చేశారు. సీట్ కుషనింగ్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు, అంటే సీట్ లోపల ఫోమ్ అనేది తక్కువ ఇచ్చారనమాట డిజైన్ వైజ్. అలానే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్యామిలీకి అంత బాగా యూజ్ చేసుకోలేరు వెహికల్ని. మీరు స్కిన్నీ పర్సన్స్ అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కొంచెం బిగ్ పర్సన్స్ అయితే ఫ్యామిలీ వైజ్ ఇబ్బంది అవుతుంది. అలానే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్కి ఇన్బిల్ట్గా సీట్ గ్యాబ్రెల్ని ప్రొవైడ్ చేయట్లేదు, సపరేట్గా మీరు మనీ పెట్టి కొనుక్కోవాలి. అదొకటి డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఓవరాల్గా మీకు సోలోగా రైడ్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్యామిలీ వైజ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఫెండర్ కూడా ఫైబరే ఇచ్చారు. టెయిల్ లైట్ రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ కలర్ రిఫ్లెక్టర్స్ను స్టిక్ చేశారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ లింక్డ్ మోనో షాక్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ స్వింగం వైజ్ అల్యూమినియం స్వింగం ఇచ్చారు. డెల్టా బాక్స్ ఫ్రేమ్ విత్ అల్యూమినియం స్వింగం కాంబినేషన్ ఈ వెహికల్ ఉంది కాబట్టి కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది ఎస్పెషల్గా. సో బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగం ఇచ్చారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా తక్కువే ఇచ్చారు. జస్ట్ 10 లీటర్స్ మాత్రమే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అలానే సీట్ హైట్ కూడా 810mm ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 137 kgs ఉంది. రియాలిటీలో బైక్ మీకు లైట్ వెయిట్ అనిపిస్తుంది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170mm ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ది అప్రాక్సిమేట్గా మీరు 45+ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు వెహికల్ని మంచిగా మెయింటైన్ చేస్తే మైలేజ్ కూడా బాగుంటుంది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ షోరూంలో 2,04,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఈ వెహికల్ది. ఇంకా షోరూమ్స్ వైజ్ యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది వెహికల్కి. మెయింటెనెన్స్ అనేది సేమ్ మీకు R15 MT15 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట మెయింటెనెన్స్. స్పేర్ పార్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆ 2 బైక్స్ నుంచి ఇది షేర్ చేసుకుంటుంది కాబట్టి స్పేర్ పార్ట్స్ వైజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఈ బైక్లో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ సాకెట్ను ప్రొవైడ్ చేయట్లేదు, స్కిప్ చేసేసారు. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా XSR 155 2026 మోడల్ గురించి. సో ఈ బైక్ను మనం 2 lakh రూపీస్ బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా ఈ వెహికల్ అనేది యమహా లాంటి బ్రాండ్లో ఉంది. బైక్ లుక్స్ కూడా రియాలిటీలో చూడడానికి బాగుంటాయి. అలానే బైక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, కాంపాక్ట్గా షార్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం. ఇంకా ఇంజిన్ వైజ్ కూడా మంచి పవర్ఫుల్ 155cc ఇంజిన్ ఈ వెహికల్ ఇచ్చారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. ఫ్రంట్లో SD ఫోక్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, డ్యూల్ ఛానల్ ABS ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఈ వెహికల్కి. అలానే మంచి చాసిస్ స్వింగ్ ఆర్మ్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ మాత్రం వెహికల్ అనేది డీసెంట్ ఫీచర్స్తో ఉంది కాబట్టి సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీకు నచ్చితే వెహికల్ని హ్యాపీగా తీసేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.